నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శివుణ్ణి దేవాది దేవుడని, ఆది దేవుడని, ముల్లోకాల యొక్క ఆది మరియు అంతం చూడగల శక్తి కేవలం శివుడికి ఉంటుందని మాత్రం అంటారు. ఈ ప్రపంచంలో అన్ని అతీంద్రియ శక్తులు అతని ఆధీనంలోనే ఉంటాయని శివభక్తులు బలంగా నమ్ముతారు. అయితే అసలు ఆ పరమశివుడు ఎలా జన్మించి ఉంటాడు? ప్రతి ఒక్కరి మనసులో ఏదో ఒక సమయంలో ఈ ప్రశ్న మెదులుతూనే ఉంటుంది. అతని తల్లి ఎవరు? అతని తండ్రి పేరేమిటి? అతని గురువు పేరేమిటి? అలా కాకపోతే శివుడు ఎవరికి గురువు? అతడి శిష్యులు ఎవరు? అసలు త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులో అందరికంటే శక్తివంతుడు ఎవరు? అసలు శివుడంటే మనకు గుర్తొచ్చేది మెడలో గజగజలాడించే ఒక పాము, చేతిలో డమడమలాడించే డమరుకము, ఒంటి నిండా పవిత్రమైనటువంటి బూడిద, నడుముకు చుట్టుకున్నటువంటి పులిచరము. అసలు ఇవన్నీ పరమశివుని దగ్గరికి ఎలా వచ్చాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? తెలుసుకున్నారా? మీరు శివ భక్తులు అయితే మీకు ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఏదో ఒక సందర్భంలో మీరు ఇలా ఆలోచించే ఉంటారు కదా. అసలు వీటి వెనుకున్న కథ మీరు తెలుసుకోవాలండి. తెలుసుకొని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అంతేకాదండి, ఆ మహాశివునికి గాంజా ఆకులు అంటే కొన్ని ఆకులు సమర్పిస్తారు కదండి. అవి ఎందుకు సమర్పిస్తారు? ఆ ఆచారం వెనుక ఉన్నటువంటి కథ ఏమిటి? పరమశివుడు ఈనాటికి ఈ క్షణానికి కూడా తన సతీమణి పార్వతితో, తన కుమారులు వినాయకుడు కుమారస్వామితో కలిసి మంచు కొండల మధ్యలో ఉన్నటువంటి కైలాస పర్వతం మీద నివసిస్తున్నారని జనాల యొక్క ప్రగాఢ విశ్వాసం. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే, నేటి ఆధునిక యుగంలో ఎంతటి సైన్స్, ఎంతటి టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఒక్క మనిషి కూడా ఆ కైలాస పర్వత శిఖరాన్ని పూర్తిగా ఛేదించలేకపోయారు. అసలు ఎందుకు? ఆ పర్వతం పైన ఏముంది? మానవ మాతృలు ఆ పరిమిత శిఖరం దగ్గరకు కూడా వెళ్ళలేరు. ఆ అదృశ్యమైన శక్తి ఏమిటి? అంతేకాదు, ఒకానొక కాలంలో ఈ సృష్టిని నిర్మించవలసిన తరుణం వచ్చినప్పుడు ఆ సృష్టికర్త అయిన బ్రహ్మకు సహకరించినటువంటి పరమశివుడు తన శరీరాన్ని 2 భాగాలుగా చీల్చుకొని అర్ధనారీశ్వర రూపాన్ని ఎందుకు దాల్చాల్సి వచ్చింది? తన పురుష రూపాన్ని, స్త్రీ రూపాన్ని ఒకటిగా చేసి తన అపురూపమైనటువంటి రూపం ప్రదర్శించవలసిన తీవ్రమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ దివ్యమైన లోతైన రహస్యం ఏమిటి? నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నృత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైనకారాయ నమ శివాయ. అంటే మెడలో భయంకరమైనటువంటి సర్పరాజును ఆభరణంగా ధరించిన వాడు, భూత భవిష్యత్ వర్తమానాలను వీక్షించే 3 కన్నుల కలవాడు, ఒంటి నిండా పవిత్రమైనటువంటి బూడిదనే అలంకారంగా పూసుకున్నటువంటి ఆ శివుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడి చేత భక్తితో పూజించబడినటువంటి దేవుడు ఆ మహాశివుడు. 10 తరల రావణాసుడు కూడా తల వంచి పూజించిన శివుడు దేవుడు శివుడు. ఆయనే అంతం, ఆయనే ఆది. ఆయన లేని చోటు లేదు. ఆయన శక్తికి సంబంధించినటువంటి కథలు చాలా ఉన్నాయి. మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. మనల్ని ఆలోచింప చేస్తూనే ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మహాశివుణ్ణి పిలిచినన్ని పేర్లు ఈ ప్రపంచంలో ఏ దేవుణ్ణి పిలవము మనం. ఆయన లయకారుడు, వినాశనానికి అధిపతి అంటారు. అదే సమయంలో సృష్టికి మూలాధారం, స్థితికారుడు కూడా ఆయనే. దేవతలకే దేవుడు. ఆ పరమశివుని సాక్షాత్తు బ్రహ్మదేవుడు, ఆ శ్రీ మహావిష్ణువు కూడా ఎంతో భక్తితో ఆరాధిస్తూ ఉంటారు. శివుడికి జన్మకు సంబంధించి శివపురాణంలో ఇలా ఉందండి. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్ అండి. వీడియోలోకి అయితే వెళ్దామండి. శివుడు స్వయంభూ అంటే ఆయన ఎవరికీ జన్మించలేదు. ఆయనంతట ఆయనే అందరికంటే ముందు ఈ విశ్వంలో జన్మించాడు అని, ఆయనే సమస్త విశ్వాన్ని సృష్టించాడు అని పవిత్రమైనటువంటి శివపురాణం చెప్తుంది. దీన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమైంది ఏంటి అంటే, ఆ పరమశివునికి తల్లి లేదు, తండ్రి లేదు. ఆయనే ఈ సృష్టి పుట్టక ముందు నుంచే ఉన్నాడు అని. ఈ సృష్టి మొత్తం నాశనం అయిపోయిన తర్వాత కూడా ఆయన ఒక్కడే శాశ్వతంగా ఈ సృష్టిలో నిలిచి ఉంటారు అని. అందుకే ఆయనను పంచభూతాలకు అతీతులని, ఆయనకి చావు లేదని, ఆయన కాలానికి కూడా అధిపతి అని, సాక్షాత్తు ఆ మహాకాల స్వరూపుడని అంటారు. అయితే మనకు ఒక డౌట్ వస్తుంది. మరి శివుడు ఎవరికి జన్మించకపోతే ఆయనంతటా ఆయనే ఈ సృష్టిని సృష్టిస్తే మరి మానవులకు, దేవతలకు ఎలా దర్శనమిచ్చాడు? ఎలా ప్రత్యక్షమయ్యేవాడు అని ఇక్కడ మనకి డౌట్ వస్తుంది. ఎలా ప్రత్యక్షమయ్యేవాడు అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే, ముందుగా వీటి కోసం మనం ప్రాచీన పురాణ గ్రంథాలు ఏమి రాసి ఉన్నాయో తెలుసుకోవాలండి.
ముందుగా మనం అవి తెలుసుకోవాలన్నమాట. వీటి కోసం అనేక ఆసక్తికరమైనటువంటి కథలున్నాయండి. విష్ణు పురాణం ప్రకారము సృష్టి ఆరంభానికి ముందు యావత్తు బ్రహ్మాండం అంధకారంతో, అంతులేని జలరాశితో నిండి ఉండేదంట. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మాత్రమే ఆదిశేషుడిపై యోగ నిద్రలో తేలియాడుతూ ఉండేవాడంట. అప్పుడు శ్రీ మహావిష్ణువు నుదుటి భాగం నుంచి ఒక ప్రచండమైనటువంటి కోటి సూర్యకాంతితో సమానమైనటువంటి ఒక తేజస్సు వెలువడిందంట. ఆ మహా తేజస్సు నుండే ఆ పరమశివుడు ఆవిర్భవించాడు అని విష్ణు పురాణం చెప్తుందండి. మరి అదే సమయంలో ఆ విష్ణుమూర్తి యొక్క నాభి కమలం నుండి చతుర్ముఖ బ్రహ్మదేవుడు జన్మించాడని కూడా విష్ణు పురాణం వివరిస్తుందండి. కానీ ఒక్క నిమిషం మనం ఆలోచించాలి. అదే శివపురాణం గనక మనం పరిశీలిస్తే దాంట్లో దీనికి పూర్తి భిన్నంగా రాసి ఉంటుందండి. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క జననం కోసం శివపురాణంలో ఇలా ప్రస్తావించబడిందండి. ఒకసారి శివుడు తన కాళ్లకు మర్దన చేసుకుంటూ ఉండగా తన మోకాల నుండి కొంత మలినం అంటే మలినం ఉద్భవించిందంట. ఆ మలినం నుండే శ్రీ మహావిష్ణువు జన్మించాడు ఈ శివపురాణంలో రాసి ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే విష్ణు పురాణం, శివ పురాణం మనం దగ్గర పెట్టి రెండు కనుక మనం చూస్తే గనక ఈ రెండు గ్రంథాలు కూడా విష్ణువు, శివుడు యొక్క పుట్టుక కోసము ఒకదానికొకటి పూర్తి భిన్నంగా చెప్పబడింది. అంటే ఒకదానికొకటి అస్సలు పొంతన ఉండదన్నమాట. అంటే విష్ణు పురాణం ఏమో శ్రీ మహావిష్ణువు ఆదిదేవుడిగా పేర్కొనబడుతుంది. అంటే ఆ శ్రీ మహావిష్ణువే ఈ అనంత సృష్టికి ఆదిదేవుడని. అదే శివపురాణం ఏమో ఈ అనంత విశ్వానికి ఆదిదేవుడు ఆ మహాశివుడే అని చెప్తాయండి. అయితే ఈ ఇద్దరిలో ఎవరు ముందుగా సృష్టించబడ్డారు, ఎవరు ఎవరిని సృష్టించారు అనేది మనం చెప్పడం చాలా కష్టం అండి. అందుకని ఈ రెండు కథల్ని మనం పక్కన పెడితే శివుని జననం కోసం మరో కథ బాగా ప్రచారంలో ఉందండి. ఈ కథను మీరు కూడా చాలాసార్లు వినే ఉంటారు. మన మన అమ్మమ్మలు, తాతయ్యలు ఈ కథలు చెప్పే ఉంటారండి. ఒకానొక సమయంలో బ్రహ్మదేవునికి, విష్ణుమూర్తికి మధ్య మన ఇద్దరిలో ఎవరి గొప్పవాళ్ళు, ఎవరు విశ్వానికి అధిపతి, నేనే గొప్ప, నేనే గొప్ప అని తీవ్రమైనటువంటి వాదోపవాదాలు వారిద్దరి మధ్య బాగా జరిగాయంట. అలా వారి వాదన తారాస్థాయికి చేరుకున్నప్పుడు అకస్మాత్తుగా వారిద్దరి మధ్య ఆకాశాన్ని తాకుతూ, పాతాళాన్ని చీల్చుకుంటూ ఒక అనంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి ఆది అంతం లేనటువంటి ఒక పెద్ద స్తంభం వారిద్దరి మధ్య ప్రత్యక్షమైందంట. దాని కాంతికి యావత్తు దేవతల కళ్ళు కూడా మెరిమిల్లిపోతాయంట. దాన్ని చూసి బ్రహ్మ, విష్ణువులిద్దరూ కూడా ఆశ్చర్యపోతారంట. ఆ స్తంభం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అనే విషయం వాళ్ళకి తెలియదంట. అప్పుడే ఆ స్తంభం నుండి ఒక శబ్దం వస్తుందంట. మీ ఇద్దరిలో ఎవరు గొప్ప తెలుసుకోవాలి అనుకుంటే ఈ మహా అద్భుతమైనటువంటి స్తంభం పై అంచును గాని, కింద అంచును గాని ఎవరైతే ముందుగా కనుక్కుంటారో వారే మనలో గొప్పవారు అని, వారే సర్వశ్రేష్ఠులు అని, వారే ఈ అనంత విశ్వానికి అధిపతి అని. అయినా ఆ స్తంభం నుంచి ఒక గంభీరమైన గొంతు వినిపిస్తుందంట. వెంటనే బ్రహ్మదేవుడు మానసపుత్రుడమైనటువంటి హంస రూపాన్ని ధరించి ఆ స్తంభాన్ని పైభాగాన్ని కలుపుకోవడానికి ఆకాశంలోకి ఎగిరిపోతారంట. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు కూడా తనకు ఉన్నటువంటి అనంతమైన శక్తితో వరాహ రూపాన్ని ధరించి ఆ స్తంభం మొదలు కనుక్కోవడానికి భూమిని చీల్చుకుంటూ పాతాళంలోనికి దూసుకొని వెళ్ళిపోయారంట. అలా యుగాలు గడిచిపోయాయంట. కల్పాలు దొరికిపోయాయంట. కానీ బ్రహ్మకు ఆ స్తంభం శిఖరం యొక్క అంచు కనబడలేదంట. విష్ణువుకు ఆ స్తంభం యొక్క మూలం దొరకలేదంట. చివరకు వారిద్దరూ కూడా అలసిపోయి తమ శక్తులను గ్రహించి ఇద్దరూ కూడా ఓటమిని అంగీకరించి ఆ స్తంభం దగ్గరికి తిరిగి వస్తారంట. అప్పుడు ఆ స్తంభంలో రూపంలో ఉన్నటువంటి ఆ మహాశివుడు తన అసలు రూపంలోకి వస్తాడంట. అంటే ఆ మహా అద్భుతమైనటువంటి జ్యోతిర్లింగం యొక్క స్తంభం నుండి సాక్షాత్తు లైకారుడైనటువంటి మహాశివుడు తన దివ్యమైనటువంటి రూపంలోకి వచ్చి వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడంట. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరు కూడా ఓ మహాదేవ, మేమే అజ్ఞానంతో మాలో మేమే గొప్ప వాళ్ళము అని విర్రవీగాము. కానీ ఈ అనంత విశ్వంలో నీవే అనంతమైనటువంటి శక్తి కలవాడు, నీకన్నా గొప్ప శక్తి మరొకటి లేదు అని ఆ మహాశివుని యొక్క పాదాలపై పడి ఇలా అంటారంట. ఇలా అని శివపురాణంలో ఉందంట. ఆది లేదా అంతము లేని స్తంభం మహాశివుడు ఎవరికి పుట్టలేదని తనంతట తానే ఉద్భవించాడని
తెలియజేస్తుందండి. దీని కారణంగానే శివుడిని స్వయంభూ అంటారండి. శివునికి మించిన శక్తి ఈ ప్రపంచంలో లేదని, అందుకే దేవతలు, రాక్షసులు, గంధర్వులు అందరూ కూడా శివుడినే పూజిస్తారని చెప్తూ ఉంటారండి. ఈ అద్భుతమైనటువంటి కథ శివపురాణంలోని లింగోత్సవ వృత్తాంతంలో చెప్పబడిందండి. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమైంది ఏంటి అంటే శివుడికి పుట్టుక లేదు. ఆయనకి అంతం కూడా లేదు. ఇదంతా విన్నాక మనకు అర్థమైనది ఏమిటి అంటే ఆ మహాశివునికి తల్లి, తండ్రి లేరని. కానీ శివుని యొక్క తండ్రి బ్రహ్మదేవుడని విష్ణు పురాణంలో ఒక సందర్భంలో చెప్పబడింది. అసలు ఆ బ్రహ్మదేవుడికి శివునికి తండ్రి ఎలా అయ్యాడు అని ఇప్పుడు చూద్దామండి. ఈ కథ ప్రకారము బ్రహ్మదేవుడు శివునికి తండ్రి అని అంటారు. ఈ కథను నిజమని నమ్మేవారు ఇప్పటికీ చాలా మంది ఉన్నారండి. అబద్ధమని నమ్మే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. శివుడు బ్రహ్మదేవుడికి పుత్రుడు ఎలా మారాడు? దానికి సంబంధించి విష్ణు పురాణంలో ఈ కథ ఉందండి. ఈ కథ కూడా ప్రజల్లో చాలా విస్తృతంగా ప్రచారంలో ఉందండి. దీని వెనుక ఉన్నటువంటి అసలు పౌరాణిక కథ ఏంటి ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ కథ విష్ణు పురాణంలోని వివరంగా చెప్పబడిందండి. సృష్టి ఆరంభానికి ముందు అంతా జలమయంగా ఉండేది. శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై యోగ నిద్రలో ఉన్నాడని, అతని నాభి కమలము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడని మనం ముందుగానే చెప్పుకున్నాం కదండి. అది అందరికీ తెలిసింది. అలా ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తితో కలిసి ఈ బ్రహ్మాండమైనటువంటి సృష్టి గురించి చర్చిస్తున్న సమయంలో అకస్మాత్తుగా పరమశివుడు వారి మధ్య ప్రత్యక్షమయ్యాడంట. కానీ అప్పుడు బ్రహ్మదేవుడు అజ్ఞానం వలన, అహంకారం వలన శివుణ్ణి గుర్తించడానికి నిరాకరించాడంట. దానికి ఆగ్రహించినటువంటి శివుడి వెంటనే మాయమైపోయాడంట. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన దివ్య దృష్టితో బ్రహ్మదేవునికి జరిగిన పొరపాటును వివరించాడంట. అప్పుడు శివుడు మహత్యాన్ని కూడా తెలియజేస్తాడంట. తన తప్పులు తెలుసుకున్నటువంటి బ్రహ్మదేవుడు పశ్చాత్తాపంతో శివుణ్ణి ప్రార్థించి క్షమించమని వేడుకుంటాడంట. అలా అంతేకాదు, ఓ మహాదేవ, నీవు నాకు కుమారుడుగా జన్మించి నన్ను ధన్యుని చెయ్యాలని ప్రార్థిస్తాడంట. దీంతో కరుణామయుడైనటువంటి శివుడు ఆ బ్రహ్మదేవుని యొక్క ప్రార్థనను అంగీకరిస్తాడంట. ఆ తర్వాత బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని ప్రారంభించే పనిలో ఉన్నప్పుడు తనకు ఒక సంతానం ఉంటే బాగుంటుంది అని, తన వంశాభివృద్ధికి అది అవసరమని భావిస్తాడంట. అదే సమయంలో ఆ మహాశివుడు అప్పుడు అతనికి వరము గుర్తొస్తుందంట. వెంటనే బ్రహ్మదేవుడు పరమశివుని కోసం కఠోరమైన తపస్సు చేస్తాడంట. ఆయన తపస్సుకు ప్రసన్నుడైనటువంటి శివుడు ఓ చిన్నారి పసిబాలుడి రూపంలో ఏడుస్తూ బ్రహ్మదేవుడి గుడిలో ప్రత్యక్షమయ్యాడంట. పరమశివుడికి అదే ఏకైక బాల్య రూపం అని పురాణం చెప్తుందండి. దీంతో పరమశివుడు ఆ బాలుడి రూపంలో ప్రత్యక్షమైన తర్వాత ఆ పసిబాలుడు ఆగకుండా ఏడుస్తూనే ఉంటాడంట. బ్రహ్మదేవుడు అప్పుడు ఆ పసిబాలునికి రుద్ర అని నామకరణం చేస్తాడంట. అంటే ఏడ్చేవాడు అని అర్థం అంట. అయినా ఆ బాలుడు ఏడుపు ఆపడంట. అలా బ్రహ్మదేవుడు ఆ బాలుడిని శాంతింప చేయడానికి వరుసగా అనేక పేర్లు పెట్టాడంట. చివరికి ఆ బాలుడిని శాంతింప చేయడానికి, అంటే ఆ బాలుడి యొక్క ఏడుపుని ఆపడానికి బ్రహ్మదేవుడు పరమశివునికి 108 దివ్య పేర్లను ప్రసాదించాడని, అప్పుడు ఆ బాలుడు శాంతించాడని పురాణ కథలు చెప్తున్నాయండి. ఇలా మహాశివునికి సృష్టిలో ఎన్నో పేర్లు ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి. సో విన్నారు కదండి. స్వామి వారికి నిజంగానే తల్లిదండ్రులు ఎవరు లేరా? నిజంగానే ఆ మహాశివుడు తనంతట తానే స్వయంభూగా సృష్టించబడ్డాడనే విషయాన్ని మనం ఇంకా తెలుసుకోవాలి, క్లియర్ గా తెలుసుకోవాలి అంటే మనం ఇంకో ముఖ్యమైనటువంటి ఎవరికీ తెలియనటువంటి ఒక కథను తెలుసుకోవాలండి. మీరు ఇప్పటి వరకు చూశారు కదండి, వీడియో చూశారు కదా, నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి చూడడం కంటిన్యూ చేయండి ప్లీజ్ అండి. శ్రీమద్దేవి మహాపురాణం ప్రకారం ఒకానొక సమయంలో నారద మహర్షి ఒక రోజు బ్రహ్మదేవునితో, ఈ అనంత విశ్వాన్ని ఎవరు సృష్టించారు? ఈ అనంత విశ్వానికి ఎవరు అధిపతులు? అలానే ఈ మహాశివుణ్ణి, శ్రీ మహావిష్ణువుని, అలాగే మీ యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతారంట. అప్పుడు బ్రహ్మదేవుడు నారదుడికి అత్యంత ఆశ్చర్యం కలిగించే ఒక రహస్యాన్ని చెప్తారంట. త్రిమూర్తుల యొక్క జన్మ రహస్యం గురించి చెప్తారంట. నిజానికి బ్రహ్మ, విష్ణువు అలాగే మహేశ్వరులైనటువంటి మేము దుర్గాదేవి అలాగే పరమశివునటువంటి సదాశివుని యొక్క కలయికతో జన్మించామని చెప్తారంట. అంటే ప్రకృతి రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవి మా ముగ్గురు తల్లి, పరమ పురుషుడైనటువంటి సదాశివుడు మా తండ్రి అని చెప్తారంట. అంటే మహాశివుడు మా తండ్రి, దుర్గాదేవి మా తల్లి అని బ్రహ్మదేవుడు నారద మహర్షికి సమాధానం ఇస్తాడంట. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అంటే మనకి అర్థమైంది ఏంటి అంటే, ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కన్నా వాళ్ళ పైన ఎవరో ఉన్నారని, ఆయనే ఈ అనంత విశ్వానికి సృష్టికర్త అని. అయితే కొంతమంది ఇప్పుడు డౌట్ రావచ్చు, మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని. ఎలా చెప్పగలుగుతున్నాము అంటే, క్లియర్గా అర్థం అవ్వటానికి హిందూ, క్రిస్టియన్ రిలీజియన్స్
ఒక ముస్లిం రిలీజియన్స్ ముగ్గురు దేవుళ్ళకి వాళ్ళ యొక్క మెసెంజర్స్ ఏం చెప్పారు ఇప్పుడు మనం క్లియర్ గా అబ్జర్వ్ చేద్దామండి. అప్పుడే మనకు లాజికల్ గా అర్థమవుతుంది. ముందుగా హిందూ మతాన్ని తీసుకుందాం. హిందూ మతంలో బ్రహ్మ విష్ణువు మహాశివుడు ఉంటారు. అయితే కొంతమంది హిందూ మత పెద్దలు ఆ మహాశివుడే ఈ అనంత విశ్వానికి సృష్టికర్త అని, వీళ్ళందరికీ హెడ్ అని, ఆ మహాశివుడే ఈ విశ్వానికి అధిపతి అని, ఆయనే సృష్టికర్త అని, ఆయనే ఈ అనంత సృష్టికర్తకు మూలాధారుడు అని, ఈ దేవుళ్ళందరికీ ఆయనే హెడ్ అని కొంతమంది అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే శివుడు కాదు విష్ణువే సృష్టికర్త అని, ఆయనే వీళ్ళందరికీ హెడ్ అని అంటారు. ఇంకా మరికొంతమంది ఏమో వీళ్ళెవ్వరూ కాదు, ఆ బ్రహ్మదేవుడే వీళ్ళందరినీ సృష్టించాడు, అతనే హెడ్ అని. ఇంకా మరి కొందరేమో ఇదంతా కాదు, వీళ్ళు ముగ్గురు ఒక్కరే, ఇలా ఒక్కడే ఈ ముగ్గురుగా అవతారాలు దాల్చారు అని అంటారండి. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఈ ముగ్గురే ఈ అనంత సృష్టికి సృష్టికర్తలు. అయితే ఈ ముగ్గురికి ఎవరు హెడ్ గా లేకపోతే మరి ఈ ముగ్గురు ఎప్పుడు తలుచుకునే ఉంటారు ఓం అని. మనం గమనిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎప్పుడు ఓం అని తలుచుకుంటూ ఉంటారు. అంటే ఓం అని ఎప్పుడు జపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ముగ్గురు ఈ అనంతర సృష్టికి సృష్టికర్తలు అయితే వీరిపైన హెడ్ గా ఎవరు లేకపోతే మరి ఈ ముగ్గురు ఎందుకు ఓం అని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు? ఓం అని త్రిమూర్తులు నిరంతరం ఎందుకు జపిస్తూ ఉంటారు అంటే వీళ్ళపైన ఒక హెడ్ గా ఉన్నారు. ఆయనే ఓం అని వీళ్ళు పిలుస్తున్నారు. ఆయనే ఓం అని పిలుచుకుంటున్నారు. అతనికి రూపం రంగు ఏమీ ఉండవు. ఆయనే వీళ్ళని అనంత సృష్టిని సృష్టించారు అని అనుకుంటారు. బ్రహ్మ నారద మహర్షికి ఆ సదాశివుడు ఈ ప్రపంచాన్ని సృష్టించే బాధ్యత నాకు అప్పచెప్పాడు. ఈ సృష్టిని నడిపించే బాధ్యత విష్ణు భగవానుడికి అప్పగించారు. ఈ ప్రపంచంలో ఏ వస్తువునైనా సృష్టించి నాశనం చేసేటువంటి బాధ్యత అంటే పరిస్థితులను బట్టి రెండు విధులు నిర్వహించే బాధ్యతను ఆ మహాశివునికి అప్పగించాడు అని వివరిస్తాడు. మా తండ్రి సదాశివునికి ఈశాన్య తత్పురుషో వాముదేవ అఘోర మరియు సత్వోజాత అనే 5 ముఖాలు కలిగి ఉంటాయి. ఒక ముఖము నుంచి ఆకారం, రెండవ ముఖం నుంచి ఉకారం, మూడవ ముఖం నుంచి ముకారం, నాలుగవ ముఖం నుంచి బిందువు, 5వ ముఖం నుంచి నాదం అంటే శబ్దం ఉద్భవించాయి అని. ఈ 5 ముఖాల నుండి ఉద్భవించినటువంటి శబ్దాన్ని కలిపి పెడితే ఓం అనే పదం ఏర్పడుతుందండి. ఆ ఓం అనే పదం మా తండ్రి సదాశివుని సూచిస్తుంది. ఆయనే ఈ అనంత విశ్వానికి అనంత సృష్టికి యజమాని. మా తండ్రి సదాశివునికి మించినటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఈ అనంతమైన విషయంలో ఏదీ లేదు. అందుకే త్రిమూర్తులమైనటువంటి మేము ఎప్పుడు ఓంకార నామాన్ని స్మరిస్తూ ఉంటామని చెప్తాడు. ఆ శివుని యొక్క అతీంద్రమైనటువంటి అంచె రూపంగా పరిగణించబడినప్పటికీ కూడా ప్రజలు సాధారణంగా పూజించే దేవుడు శైవమత సాంప్రదాయంలో భాగంగా ఆయన సర్వోన్నత జీవిగా చూస్తారు. బ్రహ్మ చెప్పింది ఇదంతా వినటువంటి నారద మహర్షి ఒక్కసారిగా చెలించిపోయి బ్రహ్మదేవుడికి నమస్కరించి అక్కడి నుంచి సెలవు తీసుకుంటాడు. అయితే శివుడు ఎవరి దగ్గర నుంచి విద్యను అభ్యసించాడు, ఆయన గురువు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానంగా ఇంకా మిగిలే ఉన్నాయి కదండి. అయితే శివుడు ఎవరి దగ్గర విద్యను అభ్యసించలేదు, అలాగే శివునికి గురువులు ఎవరూ లేరు. దీనికి బదులుగా శివుడే ఈ లోకానికి ఆది గురువుగా పరిగణించబడ్డాడు. ఈ లోకంలో గురు శిష్యుల సాంప్రదాయం ఆయన్నే ప్రారంభించారండి. ఇది విన్న తర్వాత శివుడు ఎవరికి గురువు, అతని శిష్యులు ఎవరు అనే ప్రశ్న మీకు వస్తుంది కదా. అయితే గురు శిష్యుల సాంప్రదాయాన్ని ప్రారంభించి బ్రహ్మ మరియు శివుడు ఈ ప్రపంచానికే మొదటి గురువు అని హిందూ గ్రంథాలు చెప్తున్నాయి. బ్రహ్మదేవుడు గురువుగా తన మానస పుత్రులకు విద్యను బోధిస్తారు. అలాగే శివుడు గురువుగా తన 7 శిష్యులకు మాత్రమే తన జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే శివుడు గురువుగా ఉన్నటువంటి ఆ 7 మంది నేటి కాలంలో సప్త ఋషులుగా హోదా ఇవ్వబడిందండి. అందువల్ల ఇవి ఆ మహాశివునికి తెలిసినటువంటి మీకు తెలియనటువంటి కొన్ని రహస్యాలు. అయితే ఆ మహాశివుని గురించి మనం తెలుసుకున్నది చాలా తక్కువ ఉంది. ఇంకా తెలుసుకోవాలి అంటే ఆయన కోసం ఎన్నో అంతు చిక్కిన రహస్యాలు దాగి ఉన్నాయండి. సో చూస్తారు కదండి, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. హర హర మహాదేవ శంభో శంకర.